జయ దుర్గా భవానిమా, అందరు ఎలా ఉన్నారు? డైలీ లాగే ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను. వాళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీ కోరికలు ఏమైనా ఉంటే కూడా మీరు కోరుకోండి. లేట్ చేయకుండా వాళ్ళందరి నేమ్స్ చెప్తాను చూడండి. వాసు, సిద్ధార్థ్ కృష్ణ రాఠోడ్, ఇందిరా, జగన్, ఎస్ఆర్ దేవి, టి రామాంజనేయులు, టి పద్మావతి, జే నసీమా, రమా అక్క, హేమలత సుబ్రహ్మణ్యం, పోలూరు కృష్ణవేణి, ఎస్కే రఫీ బాబు, ఎస్కే ఆరిఫ్ బాబు, నాయుడు మాధవి. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటుందమ్మా. మద్దిశెట్టి శ్రీనివాస్, దేవి బొబ్బిలి, సుధీర్ రాజ్, రవికుమార్ దేనూరి, నందిని సింగిపిల్లి, కల్పన నరేష్ కుమార్ తిరుపతి అనుంది, మరగాన్ విజయ్ దొంతు రేణుక, రాజు లాస్యా, సునీత టైగర్, మొహమ్మద్ నజీర్, కృష్ణ దస్నర 6709 ఐడి, కొడవలూరి పరమేశ్వరి, బాలనాగమణి, శిరీష ఎడ్ల, సునీత ముత్యాల, భారతి శేఖర్, జ్యోతి రమేష్, ప్రసన్న కుమారి, సాయిశ్రీ పద్మ ఓకే సాయిశ్రీ పద్మజాశ్రీ, పిటి రెడ్డి అండ్ గంగాధర్ రావు, కేఎన్వి, కృష్ణ కొత్తపల్లి, మొహమ్మద్ రజియా బేగం, అంకమరావు సంధ్యారాణి, మోహన్ ముదిరాజ్, పోతులు సుబ్రహ్మణ్యం, అపురూప మానుపాటి, YKYYKY ఐడి, ఓకే, నాగమణి నక్కిన, బండారు కవిత, రవీందర్, టి పద్మావతి, టి రామాంజనేయులు చెప్పాను కదా. ఓకే, పునర్వజీయం, రమణ విరాజ, పోతులు సుబ్రహ్మణ్యం, ఓకే, స్వర్ణలత సుబ్రహ్మణ్యం వీళ్ళది, కొడవలూరి పరమేశ్వరి, రాణి కొంకిపొడి, అమ్ము పసుపులేటి, ఎన్ సత్యవేణి, జ్యోత్స్నశ్రీ రాకేష్, బాబు 3888 ఐడి, నీలవేణి, సునీత టైగర్ అయిపోయింది, వేమిరెడ్డి కృష్ణవేణి, విజయలక్ష్మి బెడ్కీ అని ఉంది, గువ్వల రామకృష్ణ, శ్రీలేఖ, చాందని, రవితేజ వీరవేణి, రఘు సాయి హారిక, ప్రణతి లక్కీ, PKSJ ఐడి, శ్రీశైలం మల్యాల, శ్రీనివాస్ చెల్ల, రాజారెడ్డి, లలిత సూర్యప్రభాకర్, గంగా లక్ష్మణ్ సునీత శ్రీ, అమ్ము పసుపులేటి, ఓకే అయిపోయింది, బెల్లంకొండ యశోద, బండి రమేష్. వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీ కోరికలు ఏమైనా ఉంటే కూడా కోరుకోండి. అమావాస్య తర్వాత నుంచి మీ థర్డ్ పర్సన్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే,
మీ పర్సన్స్ గురించి తలుచుకోండి, థర్డ్ పర్సన్స్ గురించి అనుకోవాలి మరి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని అనేది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళల్లో చాలా అంటే డౌన్ అవుతున్నాయి. ఎందుకని? మీ పర్సన్లో మార్పు వస్తుంది కాబట్టి ఈ థర్డ్ పర్సన్ మైండ్లో డిఫరెంట్ ఆలోచనలు వస్తున్నాయి. అంటే మీ పర్సన్ వీళ్ళు కోల్పోతున్నట్టుగా వీళ్ళ ఫీలింగ్ వస్తుంది. మంచిదే కదా. డోర్స్ మీకే డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే మంచి రోజులు స్టార్ట్ అవ్వినట్టే దాని అర్థమైందా? గ్రోత్ మీ లైఫ్లో పాసిబిలిటీ అనే మీ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. గ్రోత్ మీ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది ఉంది. ఇక్కడ టేక్ చార్జ్ అంటే లీడర్షిప్. ఇప్పుడు మీరు కూడా ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది విషయాల్లో ఆలోచించి అడిగేయండి. స్టెప్ తీసుకోవాలి అని అంటే మీరు కొంతమంది చేయాల్సిన పని చేయకుండా ఆపేయటం, అంటే మీ రిలేషన్షిప్లో ఏం స్టెప్ తీసుకోవాలో భయపడతా ఆగిపోవటం ఇలాంటివి చేస్తున్నారు కదా. దానికోసం మీరు ఒక స్టెప్ తీసుకుంటేనే మీ లైఫ్లో మీరు గెటిన్ అవుతారు అనే ఆలోచన మైండ్లో ఆలోచన అనేది ఉంది కదా. అది భయపడతా మీరు చేయకుండా ఉండిపోవటం ఇలాంటివి చేస్తున్నారు కదా. వద్దు, ఒక్కసారి ఆలోచించి స్టెప్ తీసుకోండి. తర్వాత పరిణామాలు ఏంటో ఇంకా మీ అంటే ఏదైనా కానీ మీ మంచి కోసమే. అది మంచి జరిగినా చెడు జరిగినా అది మీ మంచి కోసమే. మీకు కనిపించేదానికి మంచి జరిగితే ఓకే, చెడు జరిగితే అయ్యో ఎందుకు ఇలా చేసాం, ఎందుకు ఇట్లా అయిపోయిందని కాదు. దానివల్ల కూడా మీకు కొన్ని నిజాలు అనేది తెలుస్తుంది. ఎవరేంటి అని అనేది మీరు కూడా గ్రహించుకుంటారు. కొంచెం బోల్డ్గా ఆలోచించండి అని అంటున్నారు. చూడండి, అది చేయటం వల్ల మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. 10-10 అంటే విక్టరీ కార్డ్. ఎవరు ఏంటి అని అనేది ముందు మీకు తెలుస్తుంది. అంటే మీ పైన వాళ్ళు ఎలాంటి ఆలోచనలు పెట్టుకున్నారు, మీరు ఎలాగున్నారు అని అనేది మీకు కూడా తెలియాలి. కొంచెం మీరే గుడ్డిగా మీరే అంటే ప్రేమ పెంచేసుకొని వాళ్ళపైన మీరు దిగులు పడకుండా ఇట్లాగా మిమ్మల్ని మీరు డ్రైన్ చేసుకుంటున్నారు. కొంచెం మీరు కూడా ఆలోచించండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మీకు 10-10 వచ్చిందంటే విక్టరీ అనేది ఉంది. ఎట్లయినా కానీ మీకు మీ మంచి కోసమే, మీ మంచి తెలియజేస్తారు భగవంతుడు. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అనేది వస్తుంది. అమావాస్య తర్వాత వాళ్ళ లైఫ్లో చేంజెస్ అనేది స్టార్ట్ అయింది. మీ లైఫ్లో కూడా చేంజెస్ అనేది స్టార్ట్ అయింది. చిన్నగా చూస్తారు మీరు. ట్రాన్స్ఫర్మేషన్ అర్థమవుతుందిగా. అంటే చెప్తాను, చేంజెస్ వస్తున్నాయి. ఇదిగో పొటెన్షియల్. మీరు సైలెంట్గా ఉండండి. కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉండండి. ఎందుకంటే థర్డ్ పర్సన్స్ వేసే ప్లాన్స్కి మీరు అంటే వాళ్ళ ప్లాన్స్ని మీరు తిరగదిప్పి కొట్టాలి ఎప్పటికైనా కానీ. వాళ్ళు చేసే పనులకి మీరు డౌన్ అయిపోయి దిగులు పడటం ఇలాంటివి చేయొద్దండి. 11 వచ్చిందంటే మీ మంచి కోసమే అని ఇక్కడ అండర్స్టాండ్. మిమ్మల్ని అంటే మీరు ఇప్పుడు దాకా మీ పర్సన్ని అర్థం చేసుకొని మీరంతా సాక్రిఫైస్ చేస్తా అట్లా ఉన్నారు కదా. ఇంక నుంచి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునేటట్లాగా భగవంతుడు చేయబోతున్నారు. ఈ థర్డ్ పర్సన్ లైఫ్లో కూడా మార్పులు అనేది స్టార్ట్ అయింది. మార్పులు అంటే ఏంటి? ఏ టైంలో ఏది జరగాలో ఆ టైంలో జరిపిస్తారు భగవంతుడు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్ మీ పర్సన్కి తెలిసి వచ్చేటట్లాగా చేస్తారంట. ఇక్కడ ట్రూత్ఫుల్, ఎవరు ఇక్కడ నిజాయితీగా ఉన్నారు అనేది మీ పర్సన్కి తెలియజేయబోతున్నారు భగవంతుడు. ఇంట్యూషన్ చూసారా, వాళ్ళకి మైండ్లోకి తెప్పిస్తారు అసలు ఎవరు ఏంటి, ఎవరు ఎంతవటికి నిజాయితీగా ఉన్నారు, ఎవరు ఎంతవటికి నిజం చెప్తున్నారు, ఇవన్నీ మీ పర్సన్కి మైండ్లోకి తెప్పిస్తారు. ఈ థర్డ్ పర్సన్ ఎంతవటికి అబద్ధాలు చెప్తున్నారు, ఎంతవటికి మిమ్మల్ని వాళ్ళ నుంచి దూరం చేస్తున్నారు అనేది కూడా కంటికి చూపిస్తూ ఉంటారు. ఇంక నుంచి చిన్నగా చూపించడం వల్లనే కదా మీ పైన అంటే ఎవరు ఏదైతే చేశారో అదే రిఫ్లెక్ట్ కొట్టబోతుంది. అంటే థర్డ్ పర్సన్ ఏదైతే చేశారో అదే వీళ్ళకి రివర్స్ కొట్టబోతుంది. ఇక్కడ థర్డ్ పర్సన్కి రివర్స్ కొట్టబోతుంది.
చూడండి ఓల్డ్ ప్యాటర్న్స్ అంటే వాళ్ళు ఏదైతే చేశారో అదే వీళ్ళకి తిరిగి తిప్పి కొట్టబోతుంది అని చెప్పాను కదా, సేమ్ అదే వచ్చింది. చేంజ్ దానివల్ల వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది. అంటే దెబ్బ తగిలిన ఇదనమాట. దెబ్బ తగలటం వల్ల వాళ్ళల్లో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. గ్రోత్ మీలో అంటే మీ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది పెరుగుతుంది. వీళ్ళ రిలేషన్షిప్ అనేది కొంచెం కొలాప్స్ అవుతా వస్తుంది అనమాట. మీ మేనిఫెస్టేషన్ బాగానే పనిచేస్తుంది. 22 ఆపర్చునిటీ. భగవంతుడు మీకు ఒక అవకాశం అనేది ఇచ్చారు, మీరు అది ఉపయోగించుకోండి. ఈ థర్డ్ పర్సన్స్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు భగవంతుడు. ఇంక నుంచి మీరే చూస్తారు చిన్న చిన్నగా మార్పులు అనేది వస్తుంది. చిన్న చిన్నగా అంటే ఒకటే రోజు రావాలి అని అనుకుంటాం మూర్ఖత్వం అమ్మ. ఎందుకంటే ఇది మ్యాజిక్ వరల్డ్ కాదు. ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలనేది ఒక సందర్భం సమయాన్ని బట్టి భగవంతుడు బౌండ్ చేసుకుంటూ వస్తాడు లైఫ్లో. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇద్దరిలో పెట్టి ఒళ్ళో పెట్టు వెంటనే అనంటే ఏంటి ఇక్కడ త్వరగా పని కాదు, త్వరగా పని అవ్వదు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని అన్నాను కదా ఇందాక, దాంట్లో కూడా అట్లాగే వచ్చింది. ఎవరైతే మిమ్మల్ని మాట్లాడినారో అవన్నీ భగవంతుడు తిరగతిప్పి కొట్టబోతున్నానని చెప్పాను కదా, సేమ్ అదే మళ్ళీ వచ్చింది ఇక్కడ. కొంచెం అడ్వాన్స్గా అనమాట, అంటే బాగా గట్టిగానే తగలబోతుంది. రిలేషన్షిప్లో వాళ్ళు ఎంతైతే వాళ్ళు మేళ్ళ కట్టుకొని ఉన్నారో అవన్నీ ఇప్పుడు కొలాప్స్ అవ్వబోతున్నాయి చిన్నగా. అంటే క్లారిటీ అనేది మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎంత మట్టికి అని కూడా థర్డ్ పర్సన్స్కి తెలియజేయబోతున్నారు భగవంతుడు. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ని కూడా మోసం చేస్తున్నారు. కొంతమంది థర్డ్ పర్సన్ కూడా మోసం చేస్తున్నారు. అంటే అవసరానికే వాడుకుంటున్నారు. పూర్తిగా మిమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అని కాదు. మీ పర్సన్ వాళ్ళని కూడా యూజ్ చేసుకుంటున్నారు ఆఖరికి. అది ఎంతవరకు మళ్ళీ గ్రోత్ అనేది వచ్చింది. మీ లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మార్పు వచ్చింది కదా అమావాస్య తర్వాత కదా, చాలా వాటికి గ్రోత్ ఇదే వస్తుంది. అంటే మార్పు చేంజెస్ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది అననే అర్థం. అంటే మీ గురించి తెలుసుకోవాలి అని కూడా భగవంతుడు హింట్ ఇస్తూనే ఉంటారు. అంటే థర్డ్ పర్సన్ ఏంటో తెలుసుకునేటట్లాగా చిన్నగా వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి అట్లాగా మీ పర్సన్కి తెలియజేస్తున్నారు. చిన్నగా గొడవ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 2 రోజులు ఏదో ఒక గొడవ అనేది ఉంది వీళ్ళిద్దరి మధ్యన. ఇద్దరే కాదు, థర్డ్ పర్సన్ అంటే 2-3 కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీలో. ఇది కొంతమంది థర్డ్ పర్సన్ అంటే ఏదో అనుకుంటున్నారు. మనిషికి ఉన్న బుర్ర కూడా థర్డ్ పర్సనే కొందరు విషయాల్లో. అది అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి. అందుకని అంటే మనసు ఒకటి చెప్తుంది, బ్రెయిన్ ఒకటి చెప్తుంది. మనసు ఏమో కావాలి మీ దగ్గర రావాలి అని, బుర్రకు వచ్చేసరికి ఈగో ఇవన్నీ కనిపిస్తా మీ నుంచి దూరం అవటం ఇలాంటి. అది కూడా థర్డ్ పర్సన్ అంటే మన బ్రెయిన్ కూడా వస్తుంది కొన్ని విషయాల్లో. మా మధ్యన ఎవరున్నా థర్డ్ పర్సన్ అని అనుకుంటారు, మీ బుర్రలే. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా కానీ మాట్లాడాలి మీ పర్సన్ తోటి అని అనుకుంటే కమ్యూనికేట్ చేయమంటున్నారు ఇక్కడ. కమ్యూనికేట్ చేసి మీ సమస్యలు ఏంటో అంటే ఇద్దరు షేర్ చేసుకొని మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తే అంత బాగానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. డిస్కస్ చేసుకోకపోతే మీకు ఎలాగా తెలుస్తుంది? మీకు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని అపోహలు పోవాలి అని అంటే మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటాం ఇలాంటివి అనేది ఉండాలి. వాళ్ళ ఫోన్ ఎత్తట్లేదు, బ్లాక్లో పెట్టారంటే వేరే నెంబర్ నుంచి చేయండి, లేదంటే వేరే వాళ్ళ ద్వారా మాటలు రాయబారంగా అన్నట్టుగానే ఏదో ఒకటి మీరు ఏంటో తెలియాలి. కాబట్టి వాళ్ళు పట్టించుకున్నట్టుగా ఉన్నా కానీ మీరు కొంచెం ప్రయత్నించండి. ఫస్ట్ కార్డే టేక్ ఛార్జ్ అనేది వచ్చింది కదా, అది స్టెబిలిటీ అనేది అప్పుడే దొరుకుతుంది. సపోర్ట్ అనేది మీకు భగవంతుడు ఎప్పుడూ ఉంటారు. మీరు ఒకటి స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఫస్ట్. చూసారా, ఫస్ట్ అదే మీ పైన మీరు కేర్ తీసుకోవాలి. ఫస్ట్ మీరు బాగా డల్ అయిపోయారు ఇక్కడ, అదే చూపిస్తున్నారు. మీరు ముందు ఆ ఫేజ్ నుంచి బయటపడండి. ఆ ఫేజ్ నుంచి మీరు బయటపడితే
మీకు రిజల్ట్ అనేది త్వరగా రిజల్ట్ మీరు చూస్తారు. అదంతే. త్వరగా చూడాలి అని అంటే మీకు మీరు అంటే మీ లైఫ్లో న్యూ బిగినింగ్ వస్తుంది కాబట్టి కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఉంటుందని చెప్పాను. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువగానే ఉంటుంది. దాని నుంచే మీకు లైఫ్ అనేది బాగుంటుంది. క్లారిటీ అనేది రాబోతుంది. మీ పర్సన్ మైండ్లో మీ మైండ్లో క్లారిటీ అనేది ఇప్పుడు భగవంతుడు చూపిస్తాడు. క్లారిటీ అంటే ఎవరేంటి అని అనేది తెలుసుకునే సమయంలో ఇక్కడ చాలా వాళ్ళ విషయంలో మాత్రం బాగానే అనార్థాలు జరుగుతాయి. బాగా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అంటే ఫిల్తీ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటాం, ఇలాంటివి కూడా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఓర్చుకోలేనితనం, ఒకరినొకరు ఓర్చుకోలేనితనం ఇవన్నీ కనిపిస్తుంది. రిలాక్స్గా మైండ్ అనేది ఉండదు వాళ్ళకి. ఉండనప్పుడు అట్లాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం, మిమ్మల్ని కూడా దూషించడం. ఇక్కడ మీ పర్సన్కి కూడా అదే కోపం వస్తుంది. మిమ్మల్ని దూషించి మాట్లాడుతుంటే ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మీ పర్సన్కి కోపం ఇలాంటివన్నీ రావటం అలా జరుగుతుంది. దానివల్ల బాగా పెద్ద గొడవలు అయ్యి మీ సైడ్ తిరిగి రావటం అట్లాంటివి ఉంటుంది. చూడండి, యాంగ్జైటీ బాగా పెరిగిపోయి కోపం బాగా తెప్పిస్తారన్నమాట ఈ థర్డ్ పర్సన్స్. మీ పర్సన్కి బాగా తెప్పించాక మీరు అనుకున్నది జరుగుతుంది. చిన్నగా స్టార్ట్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యన సపోర్ట్ అనేది భగవంతుడు ఎప్పుడు ఉంచారు. అంటే అలా జరిగేటప్పుడు మీ పైన కూడా కొంచెం గొడవ ఆడచ్చు మీ పర్సన్ వచ్చి. మీరు మాత్రం సైలెంట్గా ఉండండి. అదే ఇక్కడ కొన్ని అపార్థాల వల్ల మీతో గొడవ కూడా ఆడచ్చు. కొంచెం సైలెంట్గా ఉండండి. ఎవరేంటనేది బయట పడుతుంది చిన్నగా. రిస్క్ ఓకే. ప్లాన్ చేస్తున్నారు. ఈ థర్డ్ పర్సన్ మిమ్మల్ని ఇంకా డౌన్ చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దండి. ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి అని అంటే ఏంటి, మీరు కూడా కొంచెం తెలివిగా ఆలోచించండి. తెలివిగా ఆలోచించి ముందుగా అడిగేయండి. దగ్గరుంటే మాత్రం మీరు కొంచెం అంటే మిమ్మల్ని ఫ్యామిలీలో వస్తుంది ఇది. దగ్గరుంటే మీరు వాళ్ళలో పడద్దండి. వాళ్ళు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం ఇలాంటివి చేస్తారు. ఈరోజు కానీ రేపు కానీ ఈ వారంలో అట్లా చేస్తారు. కొంతమంది విషయాల్లో మీరు కొంచెం ఆలోచించుకొని ముందుకు అడిగేయండి. ట్రస్ట్, నమ్మకం అనేది ఉండాలి మీకు. ముందు నమ్మకం కోల్పోతున్నారు మీరు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి మీకు ధైర్యం అనేది ధైర్యం సరిపోవట్లేదు. నమ్మకం ఎందుకు కోల్పోతున్నారు? మీలో తప్పేం లేనప్పుడు మీరు ఎందుకు నమ్మకం కోల్పోవాలి? మీరు పాజిటివ్గా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. భగవంతుడు మీకు తోడుంటాడు. ఎవరైతే డబ్బుల విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నారో అక్కడ కూడా మీకు రిలీఫ్ అనేది దొరకబోతుంది. అర్థమైందా? నా తెలుగు కొంచెం మీకు అర్థం కాకుండా ఉంటే సారీ. మీ మనసు ఏం చెప్తుందో అది వినండి అమ్మా. అంటే పాజిటివ్ చెప్తుంది కానీ మీరు అది వినట్లా, నెగిటివే తీసుకుంటున్నారు బ్రెయిన్కి. భగవంతుడే మీకు పాజిటివ్ చెప్పిస్తూ ఉంటాడు. మీరు అది అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? మళ్ళీ 8 చూసారా, అబండెన్స్. మీ లైఫ్లోకి అబండెన్స్ అనేది రాబోతుంది. అంటే మీరు కోరిన జీవితం మీరు అనుభవించడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీ ప్రయత్నం కూడా అనేది ఉండాలి అని ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు. మీ ప్రయత్నం అంటే ఏంటి? ముందు ఆ డల్ ఫేజ్ నుంచి బయటపడండి. మీరు ముందు బయటపడండి, మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు దిగాలు కూర్చొని మీ లైఫ్లో ఏ సంతోషం అనేది లేకుండా, అటు ఫ్యామిలీ అయితే పిల్లల్ని కూడా పట్టించుకోకుండా, ఈ ఎంత వాటికి సబబు మీ బాడీని మీరే హర్ట్ చేసుకుంటున్నారు. ఆ ఫేజ్ నుంచి బయటపడండి. మీరు సంతోషంగా ఉండి చూపించండి. ఆటోమేటిక్గా భగవంతుడు అన్నీ బాగా చేస్తాడు. అర్థమవుతుందా? ఆటోమేటిక్గా అన్నీ బాగా అవుతుంది. గ్రాటిట్యూడ్గా ఉండాలి. అంటే కొంతమంది అహంతో బాగా విర్రవీగిపోతున్నారు. ఈ థర్డ్ పర్సన్ కానీ మీ పర్సన్ కానీ అప్పుడప్పుడు మీలో కూడా అంటున్నాను, ఏమనుకోవద్దు. కొంచెం మారండి.
కొంచెం మారండి, యాటిట్యూడ్ చూపించండి. కానీ మీకున్న కోపం, బాధకి మీ పర్సన్ని మీరు అంటే ఆలోచించకుండా టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అడగటం, ఇష్టం వచ్చినట్టు అని కాదులే, మీ బాధది మీరు మాట్లాడేసేసి మళ్ళీ మీ పైకి ఇంకా లేనిపోని అన్ని బాధల సమస్యలు కొని తెచ్చుకుంటాం, ఇలాంటివన్నీ జరుగుతుంది. కొంచెం ఆలోచించండి. మీరు గట్టి మాట్లాడి ఇది చేయటం వల్ల నష్టం ఎవరికి? మీకే. వాళ్ళు బాగానే ఉంటారు, అక్కడ బాగానే ఉంటారు, తింటున్నారు, బాగానే సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు, అన్ని ఇది అవుతున్నారు. ఇక్కడ సఫర్ అవుతుంది ఎవరు? ఎక్కువగా ఆలోచించి మీరు. అందుకని మీలో కొంచెం మార్పు తెచ్చుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మీలో కొంచెం మార్పు వస్తేనే ఇంకేం మార్పు తెచ్చుకోవాలని అనుకుంటారేమో. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎలా అయిపోయారు? ముందు ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయిపోయారు ఇప్పుడు? ఒక్కసారి ఆలోచించండి. ఆ సంతోషం ఏదే? ఆ సంతోషం మీరే మీ బాడీకి అన్యాయం చేస్తున్నారు. అసలు మీ బాడీకి మీరు ఆ సంతోషం అనేది ఇవ్వకుండా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి. మీరు మీ లైఫ్లో ఏది ఎట్లా ఉన్నా కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండి చూపిస్తే త్వరగా రిజల్ట్ అనేది బయటపడుతుంది. మీకు త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. మీ పైన మీరు ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోండి. కాస్త కంట్రోల్లో ఉంచుకుంటే మీకు త్వరగా రిజల్ట్ అనేది చూస్తారు. మీరు పర్పస్ అసలు ఈ భూమి పైన ఎందుకు వచ్చారు అనేది మీరు కూడా కొంచెం ఆలోచించాలి. ఎప్పుడు అట్లాగే పడిపోయి కొంతమంది బాగానే ఉంటున్నారు, ఎప్పుడు అట్లాగే ఎక్కడేసిన గొంగర అక్కడే అన్నట్టుగా పడి ఉండటం, జీవితం ఇంకా అంతా అయిపోయింది, సంకనాగిపోయింది అని అన్నట్టుగా ఇది అవ్వటం. ఎందుకు అంత ఫీలింగ్? ఎందుకు? అందరు బాగానే ఉంటున్నారు, అక్కడ మీరే డల్ అయిపోతున్నారు. రిస్క్, స్టిక్, పేషెంట్నెస్ ముఖ్యం. కొంతమంది ఇక్కడ ఎట్లా ఉందంటే ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు అలా చెయ్యొద్దండి. పిచ్చిగా ఆలోచించడం, చద్దామని ఉంది, ఇలాంటివన్నీ ఎందుకు? ఇలాంటివి మీరు ఆలోచించొద్దండి. అసలు ముందు మెయిన్ వాళ్ళకి మీరు పెయిన్ ఇవ్వాలి, కానీ మీరు కాదు బాధపడాల్సింది. అర్థమైందా? అంటే వాళ్ళు వేసే ప్లాన్స్కి మీరు ఎందుకు మౌల్డ్ అయిపోవాలి? వాళ్ళకి తిరుగుదిప్పు కొట్టండి అంటే వెళ్ళి కొట్టేయడం ఇలాంటివి కాదు. తెలివిగా ఆలోచించండి. వాళ్ళు ఎలా తెలివిగా మిమ్మల్ని కొడుతున్నారో అదే తెలివి వాళ్ళపైన చూపించండి. అంతేగాని ఆక్రోషానికి పోయి మీ మధ్యన స్ట్రెస్ పెంచుకుంటాం అనేది మంచిది కాదు. అర్థమవుతుందా? మేనిఫెస్టేషన్ అంట చెయ్యండి, మీకు అంత మంచిగా జరుగుతుంది. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మీ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చేసినట్టు, ఎవరైనా కానీ మేల్ ఫీమేల్, నేను అందరికీ చెప్తున్నాను. మీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఇదే. ఈ అదే అన్ని 2s వచ్చినాయి అంటే మీరు మేనిఫెస్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా జరుగుతుంది అని దాని అర్థం. ఫోకస్, డిసిప్లైన్, క్లారిటీ అనేది అప్పుడు వస్తుంది మీకు. మీరు కొంచెం డిసిప్లైన్డ్గా ఉండాలి. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకుండా ఉంటే అంతా బాగానే ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. లైఫ్ జర్నీలో మీకు అంతా మంచే ఉంది. కంఫర్ట్, మీ లైఫ్లో కంఫర్ట్ అనేది ఇస్తారు. కంఫర్ట్ ఎప్పుడు వస్తుంది? మీరు ముందు ప్రశాంతంగా ఉండండి. ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండండి. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే రోజున మీరు కూడా సంతోషంగా ఉండాలి. వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, రాకుంటే ఉండరు, వస్తారు. కాబట్టి భగవంతుడు చెప్తున్నారు మీకు, మీరు కూడా ప్రశాంతంగా ఉండే రోజు దగ్గరలోనే ఉంది. వాళ్ళల్లో ఫస్ట్ బాధ అనేది స్టార్ట్ అవ్వింది. అదంతా టైం పేజ్ అవ్వనివ్వండి. అప్పుడు మీరే చూస్తారు, మీ విలువేంటో తెలిసి వస్తుంది మీ పర్సన్కి. వస్తున్నారు, మీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. భగవంతుడే పంపిస్తున్నారు. అంటే మీ పర్సన్ కూడా బాగా ఇంకా తెలిసేది ఉంది, అందువల్లనే అట్లాగా తెలిసేది ఉంది. బుద్ధి రావాలి ముందు, మెయిన్ ఇక్కడ బుద్ధి రావాలి. గ్రోత్ అంటే వీళ్ళు భగవంతుడిని చూసి కూడా భయపడట్లా ఈ థర్డ్ పర్సన్స్. అందుకనే వాళ్ళకి ఎట్లా సొరకబెట్టాలో అట్లా సొరకబెట్టి వదులుతారు. ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి ఇద్దరికి
ఇప్పుడు దాకా మీరు పెయిన్ అనుభవించారు, వాళ్ళు ఇప్పుడు పెయిన్ అనుభవిస్తారు. మీకే సక్సెస్ అనేది ఉంది ఇక్కడ. మీ గురించి తెలుసుకున్నాము. చూడండి, మీ లైఫ్లో వండర్స్ అనేది స్టార్ట్ అయినాయి. అర్థమైందా? వండర్స్ స్టార్ట్ అయినాయి. మీరు ప్రశాంతంగా ఉండాలి. యు ఆర్ సేఫ్. మీకు ఏ హాని కలగనివ్వరంట భగవంతుడు. ఈ థర్డ్ పర్సన్స్ ఎన్నన్నా ప్లాన్లు వేసి ఎన్నన్నా చేసుకొనివ్వండి, అనవసరం. భగవంతుడు మాత్రం మీకు తోడున్నారు. మీ లైఫ్లో వండర్స్ అనేది జరగబోతుంది. ఆ భగవంతుడే మీకు తోడున్నారంట. చూడండి, మీ రిలేషన్షిప్లో ఎవరు ఎంత అడ్డు వచ్చినా మిమ్మల్ని మాత్రం కలిపేదే అని చెప్పి చెప్తున్నారు. చూడండి, మిమ్మల్ని మాత్రం కలుపుతారు ఈ భగవంతుడు ఖచ్చితంగా. మిమ్మల్ని అర్థం చేసుకునేటట్లా మీ పర్సన్ని తయారు చేస్తున్నారు కాబట్టి కొంచెం ఓపిక పట్టండి అని ఇక్కడ చెప్తున్నారు. ప్రజెంట్ మూమెంట్ ఏం చేయాలి, నిన్న దాంట్లో కూడా అనుకుంటా ప్రజెంట్ ఏం చేయాలి అనే దాని గురించి మీరు ఫోకస్ చేయండి. దానికోసం ఒక స్టెప్ తీసుకోండి అని చెప్పి అన్నారు కదా, ఇప్పుడు అదే వచ్చింది. ఓకే, హ్యాండ్ ఇట్ ఓవర్ టు ఏంజల్స్. అర్థమైందా? భగవంతుడికి, మీరు నమ్మే భగవంతుడికి మీ సమస్య అనేది వదిలేసేయండి, అంతా మేమే చూసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. మీ లైఫ్లో ప్రశాంతత, సంతోషం అనేది మేము తీసుకొస్తాము, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ దేవుడు మీకు అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఓకే, మీ రిలేషన్షిప్లో అంటే మిమ్మల్ని కలిపే తీరుతాం మేము అని అంటున్నారు, కాకపోతే టైం పట్టిద్ది అని అంటున్నారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి, హై పాయింట్స్ ఇవ్వండి. మీకు బ్లెస్సింగ్స్ కావాలనే వాళ్ళు కొంచెం నేమ్స్ రాయండి మా. అదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా అడిగేది, ఐడి తోటి కాదు. ఓకే, జయ దుర్గా భవాని.